ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ప్రత్యేక ఆకర్షణగా 200 అడుగుల జాతీయ జెండా. సింగపూర్ లో మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, ఈసీ ఆదేశాల మేరకు నిర్వహించిన సిబ్బంది. నరేగా బిల్లులపై హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్న న్యాయవాదులు, ప్రభుత్వానికి కనువిప్పు కావాలంటూ వ్యాఖ్యలు. పోడు భూములపై అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా, కామారెడ్డి జిల్లా టెక్రియల్ వద్ద రహదారి దిగ్బంధం. హార్స్ రైడింగ్ పోటీల్లో మెరిసిన రితీష్ గౌడ్, ప్రథమ స్థానంలో నిలిచిన 10వ తరగతి విద్యార్థి. డీటెయిల్స్ చూస్తే పోలో రైడింగ్ జూనియర్స్ పోటీలో రితీష్ గౌడ్ సత్తా చాటాడు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం మంగళరం గ్రామానికి చెందిన చేగూరి రితీష్ గౌడ్ ప్రథమ బహుమతి సాధించాడు. మండలంలోని అజీజ్ నగర్ గ్రామంలో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ప్రిన్సిపల్ ఖాదర్ సిద్దికి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకున్నాడు. విజేత ప్రస్తుతం పల్లవి ఇంటర్నేషనల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అండ్ 14th హైదరాబాద్ హార్స్ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో హ్యాక్స్ అనే పోటీలు నిర్వహించబడ్డాయి. నిన్న అనగా 4th అక్టోబర్ 2021 నాడు జరిగిన ఈ పోటీల్లో హ్యాక్స్ చిల్డ్రన్ 1, చిల్డ్రన్ 2, జూనియర్స్ అనే 3 పోటీలు నిర్వహించబడ్డాయి. హ్యాక్స్ జూనియర్ పోటీలలో చేగూరి రితేష్ అనే పేరు గల మొయినాబాద్ వాస్తవ్యుడు నిన్న ప్రథమ బహుమతి గెలుపొందడం జరిగింది. ఈ పోటీలు ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రికగ్నిషన్ తో జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము ఈ పోటీస్ నిర్వహిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఫస్ట్ రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అండ్ 14th హైదరాబాద్ హార్స్ షో అని జరిగిన నిన్నటి పోటీల్లో హ్యాక్స్ జూనియర్ లో చేగూరి రితేష్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్. అది తన ఫస్ట్ అపీరెన్స్ కావడం విశేషం. తను మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం తను అపీరెన్స్. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరిలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ 2K రన్ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్టర్ పమేలా సత్పతి దీనిని జెండా ఊపి ప్రారంభించారు. 200 అడుగుల జాతీయ జెండా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీడమ్ అంటే ఇన్ ట్రూ సెన్స్ ఇస్ వాట్? ఫ్రీడమ్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇల్ హెల్త్ ఫర్ గుడ్ హెల్త్. సో దాట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటేనే నిజమే ఫ్రీడమ్ అనేది వాడుకోగలుగుతారు. లేకపోతే మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ఈ సిక్నెస్ కానీ ఇల్ హెల్త్ కానీ, సో మీరు ఏదైనా కోరుకుంటారు అది చేయలేరు. సో కాబట్టి ట్రూ ఫ్రీడమ్ ఇస్ గుడ్ హెల్త్. సో అది చెప్తారు కదా, ట్రూ వెల్త్ ఇస్ గుడ్ హెల్త్. సో కాబట్టి అందరూ వాళ్ళ హెల్త్ ని కాపాడాలా అంటే వాట్ యూ షుడ్ డూ, ఇంతకు ముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక 30 minutes కూడా మీ కొరకే మీరు ఇది డైవర్ట్ చేయగలిగితే ఇన్ యువర్ బిజీ షెడ్యూల్ ఆఫ్ 24 hours ఈచ్ డే, ఇఫ్ యూ డైవర్ట్ 30 minutes మీరు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాము, పిల్లలకి మనము యాజ్ పేరెంట్స్, యాజ్ సొసైటీ, యాజ్ గవర్నమెంట్ న్యూట్రిషియస్ ఆహారం అనేది ఏర్పాటు చేస్తున్నాము. అయినా కూడా మన పిల్లలు కొంత వాటికి సిక్ అవుతారు. ఇమ్యూనిటీ పవర్స్ మనమే మీరు చెప్తా ఉంటారు, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంత. హుజూరాబాద్ సింగపూర్ వద్ద మంత్రి హరీష్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. నరేగా బిల్లులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్న న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పారు. ఈ తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. ఒక ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తే మరో ప్రభుత్వం దాన్ని విధిగా అమలు చేయాల్సిందేనన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను వ్యక్తిగతంగా పరిగణించకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా భావించాలి తప్ప ప్రభుత్వం ఒక పార్టీ ఇచ్చినట్టుగా భావించకూడదు. గత ప్రభుత్వంలో ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఉపాధి హామీ బిల్లులకు సంబంధించి ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఇచ్చినటువంటి 1013 కేసెస్ తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పనులకి, తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాలకి ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టుగా నిలబడబోతుంది. గత ప్రభుత్వంలో తమ సొంత డబ్బులు వెచ్చించి ఉపాధి హామీ పనుల కింద కాంట్రాక్టర్లుగా చేసినటువంటి డబ్బుల్లో అవినీతి జరిగింది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ప్లేస్ చేశామని డబ్బులు చెల్లించకుండా కాంట్రాక్టర్స్ అందరినీ కూడా నడి రోడ్డు పాలు చేసినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం యొక్క చర్యల్ని ఈరోజు ఆనరబుల్ హైకోర్టు నిలువరింపజేసింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు పార్టీకి చేసినట్టుగా ఎట్లా భావిస్తారు? ప్రభుత్వం అనేది అధికారికంగా కొంతమందికి కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు, అధికారికంగా పనులు వారు చేసినప్పుడు ఆ పనుల్లో మిగిలిపోయిన డబ్బులు చెల్లించవలసిన బాధ్యత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలకు ఉంటుంది. గత ప్రభుత్వంలో పనులు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం మేము చెల్లించము అంటే, ఈ ప్రభుత్వంలో డబ్బులు పనిచేసిన ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి రాబోయే ప్రభుత్వం చెల్లించకుండా ఉంటుందా? చెల్లించకుండా ఉంటే అది లాఫుల్గా ఉంటుందా? ఈ ప్రభుత్వానికి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా గత ప్రభుత్వంలో చేసినటువంటి పనుల్లో అవినీతి అక్రమాలు జరిగినాయి, దానికి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్లేస్ చేశామని హైకోర్టులో ఒక తప్పుడు వాదనని తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద పనుల్ని చిన్న చిత్తగా కాంట్రాక్ట్ వర్కర్స్కి ఎగకొట్టాలనేటువంటి పన్నాగాన్ని ఈరోజు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ఎవరైతే హైకోర్టుని ఆశ్రయించారో డబ్బులు కట్టాలి, మా ఉపాధి హామీ పథకం కింద డబ్బులు మీకు ఖర్చు పెట్టి ఈరోజు రోడ్డు పాలైపోయినాం, వడ్డీలతోటి కరోనాతోటి మా జీవితాలు అతలాకుతలం అయిపోయినాయని ఎవరైతే హానరబుల్ హైకోర్టుని ఆశ్రయించారో అందరి పిటిషన్స్ని 1013 పిటిషన్స్ని ఈరోజు పూర్తిగా విచారించి అన్ని కేసెస్లో ఒకేసారి జడ్జిమెంట్ చెప్పినటువంటి ఘనత ఆనరబుల్ శ్రీ జస్టిస్ భట్టు దేవానందం గారికి దక్కుతుంది. వారు నిజంగా ఈరోజు పేదల పాలిట హైకోర్టు ఇప్పటికీ కూడా న్యాయం పరంగా నిలబడుతుందని చెప్పడానికి ఆయన ఒక ప్రతీకగా ఈ తీర్పు నిలబడబోతుందని నేను అభివర్ణిస్తున్నాను. ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా 20.02% ఆఫ్ దాన్ని డిడక్ట్ చేశామని చెప్తున్నారో 6.30 పోడు భూములపై అఖిలపక్షం మహాధర్నా నిర్వహించింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్నారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగింది. మరోవైపు కామారెడ్డి మండలంలోని టెక్రియల్ వద్ద రహదారిని అఖిలపక్ష నేతలు దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు ప్రగతి బాటన ముందుకు సాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ఆహ్లాదకరంగా తయారవుతున్నాయని అన్నారు. దేశంలోనే అత్యధికంగా నిధులు వినియోగించుకుంటూ కూలీలకు 15 కోట్ల పనిదినాలను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు లేవంటూ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేశారు. ఈ గ్రామ పంచాయతీలకు ఎంతైతే నిధులు ఇస్తున్నామో ఏ రాష్ట్రంలో ఇస్తలేదు. ఏ రాష్ట్రం కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఇస్తలేదు, బీజేపీ పరిపాలించలేదు, ఈ గుజరాత్లో ఇస్తలేదు. దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ సపోర్ట్ గా వాళ్ళు ఎంత ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. అది వేరే రాష్ట్రాలు ఇస్తలేదు, మీ గుజరాత్ ఇస్తలేదు, వేరే బీజేపీ రాష్ట్రాలను ఇస్తలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఏదే ఆ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ గా ఇలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎంత ఇస్తున్నారో కేంద్రం నిధులు ఇచ్చుకుంటే అదనంగా 500 కోట్లు ఇస్తారు. అంటే అవన్నీ కూడా మీకు లెక్కలతోటి రేపు ఉన్నది చర్చ. ఇంకా క్లియర్గా చెప్తా, మీరందరూ పాల్గొనాలి. మన ముఖ్యమంత్రి గారే సభను స్పీకర్ గారు రిక్వెస్ట్ చేశారు. దీని మీద మళ్ళా ప్రకృతి వనాల మీద ప్రగతి మీద డిస్కషన్ చేయడం, షార్ట్ డిస్కషన్ ఇచ్చారు. అది రేపు నుండి వస్తుంది. మీకు క్లియర్గా చెప్పేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్నైనా అడగండి, దేని మీద మీరు ప్రిపేర్ అయ్యి రాండి. ఉత్తనే గాలికి మాట్లాడదు దయచేసి. ఉత్తగా మంచిగా ప్రిపేర్ అయ్యి గుజరాత్లో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, అన్ని డీటెయిల్గా రిపోర్ట్ చేస్తున్నారు. ఉత్తనే భార్య ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి డిస్కషన్ చేసేది ఎంతకైనా మీకు తయారున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. శరన్నవరాత్రి నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద దసరా ఏర్పాట్లను కలెక్టర్ నివాస్, విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. శనీశ్వర ఆలయం వద్ద నుంచి మహా మండపం వరకు క్యూ లైన్లు, స్నానపు ఘాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గత ఏడాది మాదిరిగానే రోజుకు 10,000 మంది భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తున్నామని చెప్పారు. విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కరోనా కారణంగా ఈ పర్యాయం అన్నదాన కార్యక్రమం ఉండదని అన్నారు. ఈ ఉత్సవాలు కూడా పోయినసారిలాగే కోవిడ్ ప్రోటోకాల్ పాటించి చేయడం జరుగుతోంది. పోయినసారికి ఈసారి కొన్ని చిన్న మార్పులు ఏంటంటే, ఈసారి జల్లు స్నానాలు, కేశఖండనం ఉన్నది. ఇరుముడి హోమగుండాలు ఉండటం లేదు. కాబట్టి భవానీలు ఇది గుర్తించాలి. 12వ తారీఖు మూలా నక్షత్రం వస్తుంది. ప్రతిరోజు 10,000 లెక్కన ఆన్లైన్ టికెట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దేవస్థానం వారు ఆల్రెడీ రిలీజ్ చేశారు. దయచేసి వచ్చేవారంతా ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా టికెట్లు ఉంటాయి, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు కంఫర్టబుల్గా రావచ్చు. తర్వాత కంపల్సరీగా డబల్ వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాలి. కోవిడ్ సందర్భంగా, కోవిడ్ ప్రబలుతున్న సందర్భంగా. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుకుంటున్నాం. ఈసారి అన్నదానం లేదు, కాకపోతే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం కౌంటర్ కూడా 12 కౌంటర్లు ఓపెన్ చేశారు. దీనికి మేము బందోబస్తు గురించి దాదాపు 2,500 మంది సిబ్బందిని మొబిలైజ్ చేస్తున్నాం. ఈరోజు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు. రేపు రిహార్సల్ ఉంటుంది. ఎల్లుండి నుంచి మా సివిల్ ఫోర్స్, ఏఆర్, ఏపీఎస్పీ, ట్రాఫిక్, సిసిఎస్, సిఎస్డబ్ల్యూ అందరూ అనుసంధానం చేసుకొని 4 గంటల బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 10,000 మంది భక్తుల కోసం మనం అలౌ చేస్తున్నాము. 3,000 మంది 100 రూపీస్, 300 రూపీస్ 100, ఇంకా 3,000 మంది, 4,000 మంది ఉచిత దర్శనానికి కోసం ఆన్లైన్లో దర్శనం కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి మనం అలౌ చేస్తున్నాము. అండ్ అదే రకంగా ఇప్పుడు మనకి ఎవరైతే భక్తులు వస్తున్నారో సో వాళ్ళలో మనం స్క్రీనింగ్ చేస్తాము. వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ అటువంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని అక్కడే స్టార్టింగ్లోనే స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళని కూడా ఐసోలేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
తర్వాత భక్తులకు కావాల్సినటువంటి కోవిడ్ ప్రోటోకాల్ని మనం ఫాలోఅప్ చేయడానికి కోసం ఎక్కువ సిబ్బంది పెట్టేసి వాళ్ళకి శానిటేషన్ చేయడం, అదే రకంగా వాళ్ళకి కావాల్సిన టెంపరేచర్ చెకింగ్ చేయడం, ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క 40 మీటర్స్కి మనం ప్రత్యేకమైన సిబ్బంది వేస్తూ చేస్తూ ఉన్నాం. అండ్ అలాగే భక్తులకి కావాల్సినటువంటి ఈ సంవత్సరం మనం ఏమిటంటే అక్కడ ఘాట్లో మనం వాళ్ళ కోసం ఘాట్ స్నానం మనం ప్రొహిబిట్ చేసాం, కానీ షవర్ బాత్ అనేది మనం పెడుతున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఈసారి మనం ఏమిటంటే ఒక విధానం కొత్త విషయం మనం తీసుకొస్తున్నాం. హెయిలీ రైడ్ అని చెప్పి మనం తీసుకొస్తున్నాం. అంటే ఎవరైతే వచ్చినటువంటి పర్యాటకులు ఉన్నారో వాళ్ళ కోసం అంటే ఒక హెయిలీ రైడ్ ఒక 6 to 7 minutes మనం పైన నుండి అక్కడ కొండలు తర్వాత బ్యారేజీ ఇవన్నీ చూసుకోవడానికి కోసం హెలికాప్టర్ రైడ్ అని ఉంటుంది. అంటే ప్యాసింజర్కి 6 to 7 minutesకి 3,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ తర్వాత మనం అంటే అప్ టు 15 minutesకి 6,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఇలా ఏమిటంటే ఇట్ విల్ బి ఆపరేటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ టూరిజం కార్పొరేషన్ అండ్ దుర్గా టెంపుల్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నలుగురు కలుసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. దీని ద్వారా ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులు అండ్ అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా విజయవాడ నగరాన్ని పైనుంచి చూసే ఒక మంచి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి మనం పండుగని జరుపుకోవాలని చెప్పి మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా చేపట్టిన సికింద్రాబాద్ గట్కేసర్, సికింద్రాబాద్ మేడ్చల్, ఫలక్నుమా, ఉందానగర్, రామచంద్రపురం, తెల్లాపూర్ మార్గాల్లో పనులన్నీ పూర్తయినందువల్ల రైళ్లను ప్రారంభించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వహించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎంఎంటీఎస్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు, సైలెన్స్ పాటిస్తుంది. రైల్వే శాఖ మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆపేసింది. ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉండదు. కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లోపల సమావేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో ప్రజా రవాణాని, హైదరాబాద్లో ట్రాన్స్పోర్టేషన్ పెంచడానికి అత్యంత ముఖ్యమైన సాధనం ఈ ఎంఎంటీఎస్ రైళ్లని. ఈ వ్యవస్థను కాపాడండి, వీటిని అభివృద్ధి చేయండి, నిధులు ఇవ్వండి. పూర్తయిన రూట్లలో వెంటనే రైళ్లను ప్రారంభించమని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఎంటీఎస్ రైళ్లని పూర్తయిన రూట్లలో వెంటనే ప్రారంభించాలని ఈ రోజు రైలు నిలయం ముందు సిపిఎం ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. పార్లమెంట్ సభ్యులంతా ఈ రోజు రైల్వే ప్రాజెక్టుల గురించి సమీక్షిస్తున్న సందర్భంగా పార్లమెంటు సభ్యులకి, రైల్వే అధికారులందరికీ
సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి, హైదరాబాద్ సిటీలో ఈరోజు సామాన్య జనానికి అందుబాటులో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ రైళ్లని వాడు రెండో ఫేజ్ను వెంటనే పూర్తి చేయాలని మేము చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాం. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో గట్కేసర్, అటు ఫలక్నామా, ముందానగర్, రామచంద్రాపురం. నాచారం సమీపంలోని మల్లాపూర్ ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. కేసు విచారణలో ఉంది. అప్పుల భారం మోయలేక ఓ అమాయక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం బట్లూరు గ్రామానికి చెందిన మందా రైతు ఇస్రాయేలు పురుగు మందు తాగి చనిపోయాడు. మృతుడికి 3 కుమారులున్నారు. 2 దశాబ్దాలుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. 3 ఏళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పాలయ్యాడు. ఈ సంవత్సరం కూడా పంటలు పాడైపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే స్తోమత తనకు లేక ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నా పేరు తాతపూడి ప్రసాదరావు అండి. మాది బట్లూరు గ్రామం, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా. చనిపోయిన ఆయన నా మేనమామ. ఏటా ఒక 10-20 ఏళ్ళ నుంచి పొలం వేస్తున్నాడు. కౌలుకి తీసుకొని మరీ వేస్తున్నాడు. ఈ అప్పుల పాలయ్యి ఏటాకి ఈ ఏడు తిరిగి అని చెప్పి అప్పుల పాలయ్యి మందు తాగాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరిలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ప్రత్యేక ఆకర్షణగా 200 అడుగుల జాతీయ జెండా. సింగపూర్లో మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. ఈసీ ఆదేశాల మేరకు నిర్వహించిన సిబ్బంది. నరేగా బిల్లులపై హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్న న్యాయవాదులు. ప్రభుత్వానికి కనువిప్పు కావాలంటూ వ్యాఖ్యలు. పోడు భూములపై అఖిల పక్షం ఆధ్వర్యంలో మహాధర్నా. కామారెడ్డి జిల్లా టెక్రియల్ వద్ద రహదారి దిగ్బంధం. హార్స్ రైడింగ్ పోటీల్లో మెరిసిన రితీష్ గౌడ్. ప్రథమ స్థానంలో నిలిచిన 10వ తరగతి విద్యార్థి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.